పిల్లలకు ప్రేమ పంచడం ముఖ్యమే, కానీ ఆ ప్రేమ పిల్లల వ్యక్తిత్వ వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? పిల్లలని ప్రతి కష్టం నుంచి కాపాడడం మంచిదేనా? తల్లిదండ్రులు పిల్లలకు సౌకర్యాలు ఇవ్వటం, అలాగే బాధ్యతలు నేర్పించడం మధ్య అసలు బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి? పిల్లల్లో కాన్ఫిడెన్స్ కానీ, డిసిప్లిన్ కానీ, రైట్ మైండ్ సెట్ పెంపొందించేందుకు పేరెంట్స్ ఏం చేయాలి? ఇలా ప్రతి పేరెంట్కి డౌట్స్ ఉంటూనే ఉంటాయి. వీటిపై మనకి వివరించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ ఇక్కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ పరిశోధనలో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగాల్లో కూడా చాలా మందికి మార్గదర్శనం కూడా చేస్తారు. అలాగే చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం జాయిన్ అయ్యారు వెంకట్ గారు. నమస్తే వెంకట్ గారు. ఎస్, ఈరోజు ఈ సబ్జెక్ట్ నిజంగా ప్రతి పేరెంట్కి కూడా అందరికి కూడా ఓన్ చేసుకునేదే. అసలు ఏంటి అంటే పిల్లలు ముందుగా పంచేది ఖచ్చితంగా పిల్లలకి ప్రేమ పంచుతారు, తర్వాత ప్రయారిటీ మారుతుందేమో, ఆస్తులు మిగతా ఏమన్నా ఉంటే తర్వాత మారుతుందేమో. కానీ అసలు అంటే ఆ ప్రేమ గారాభంగా మారకుండా ఎలా ఉండాలి? ఆ ప్రేమ పంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా? ఇవ్వటంలో తప్పేమీ లేదు, అసలు 100% అది కరెక్ట్ కూడా. కాకపోతే ఒక భావనతో వాళ్ళకు ఒక ఏమంటారంటే ఒక సేఫ్ సర్కిల్ ని క్రియేట్ చేయడం అనేటువంటిది మానేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ కూడానండి కష్టపడకుండా, ఇప్పుడు మనము కష్టపడే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి కష్టపడి ఒక 100 కోట్లు సంపాదించాను అనుకుందాము. అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు? 0 నుంచి స్టార్ట్ చేశాడు. వాళ్ళ పిల్లవాడికి 0 నుంచి స్టార్ట్ చేయమని చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం ఏంటంటే ఆ 100 కోట్లు నిలబెట్టుకునేంత కాన్ఫిడెన్స్ రావాలి. అంటే కాన్ఫిడెన్స్ అంటే ఆ 100 కోట్లు ఇచ్చారు కదా అని అతను సరిగా చేయలేకపోతే మొత్తం డబ్బులు పోగొట్టుకున్నారు అనుకోండి, కష్టమైపోతుంది. సో కాబట్టి ఏంటి, వీ డోంట్ వాంట్ టు ఇన్వెంట్ ద వీల్ అగైన్. మనం మొదటి నుంచి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వాళ్ళకు వచ్చేటువంటి సమస్యల్ని మనం పరిష్కరించకూడదు, వాళ్ళే పరిష్కరించుకునే కెపాసిటీని మనము క్రియేట్ చేయాలి. ఈ విషయంలో మీకు చిన్న స్టోరీ చెప్తాను. మీకు తెలుసు కదా, బటర్ఫ్లై స్టోరీ ఉంటుంది. బటర్ఫ్లై స్టోరీ ఏంటంటే, ఈ ప్యూపా 4 దశల్లో నుంచి అదొక క్యాప్సూల్ లాగా తయారైపోయిన తర్వాత ఒక స్కూల్ టీచర్ వచ్చి, ఒక క్లాస్లో వచ్చి వీళ్ళు చూడండి అని చెప్తారు. చెప్తే ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఈ ప్యూపా దశ నుంచి బటర్ఫ్లైస్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటప్పుడు అవి ఏం చేస్తుందంటే రెక్కలతో దానిపైనటువంటి ఈ క్యాప్సూల్ని విడగొట్టుకుని బయటకు వస్తాయి అన్నమాట. ఒక 2-3 స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అరే అది కష్టపడి బయటకు వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు చేతిలో ఉన్న పెన్తోనో చేత్తోనో ఆ పేపర్ని తీసేస్తారు. అది బయటకు వచ్చి ఒక్క నిమిషం కూడా ఎగరకుండా చచ్చిపోతుంది. ఎందుకు? ఆ ప్రొఫెసర్ వచ్చి అడుగుతాడు, ఏం చేశారు మీరని. మేము దానికి హెల్ప్ చేశామండి అంటాడు. అదే తప్పు. ఆ కష్టంలో నుంచి దాని బలాన్ని పుంజుకుంటుంది. అంటే ఆ ఉన్నటువంటి ఆ పేపర్ని చీల్చుకునే కష్టంలో దానికి బలం వస్తుంది, ఆటోమేటిక్గా గాల్లోకి ఎగిరిపోతుంది. సో ఇక్కడ పేరెంట్స్ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ పెట్టుకోవాలి. వాళ్ళ కష్టాల్లో నుంచి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అని చెప్పి పెద్ద పెద్ద కష్టాలు వచ్చేటప్పుడు పక్కన ఉండొచ్చు, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, అది తప్పేమీ లేదు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకునే కెపాసిటీని మనం వాళ్ళకి కలిగించాలి. అలా కలిగించలేకపోవటం ఏమవుతుంది, వాళ్ళు జీవితంలో ఒక ఇష్యూలో ఫెయిల్ అయ్యారు అనుకోండి. ఫెయిల్ అవడం అనేటువంటిది ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్. దాన్ని బేస్ చేసుకొని ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్ అనుకోకూడదు. ఈ బోర్డు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. జనాలు ఏమనుకుంటున్నారంటే ఒక పరీక్ష తప్పడము, పరీక్ష పోవటము, వడెవర్ మనం జరిగే ప్రతిదీ జరగవు, కొంచెం జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్ అనేటువంటి ఒక డిప్రెషన్లోకి రాకుండా ఒక ఇన్సిడెంట్ దట్ ఈస్ హ్యాపెండ్ అంతే. దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి దాన్ని ఆ భావాన్ని పట్టుకురావాలి. ఇవాళ మనము ఒక సూసైడ్స్ చేస్తున్నారు, లేదా ఇంకోటి సూసైడ్ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళకి నమ్మకం లేకపోవటం. ఆ నమ్మకం లేకపోవడానికి కారణం ఎవరు? 100% పేరెంట్స్. ఎందుకు పేరెంట్స్ అంటే, వాళ్ళని ఒక కోళ్ల ఫారంలో కోడి పిల్లల్ని పెంచుతారు. ఎలా పెంచుతారండి? పైన ఒక షెడ్ పెడతారు, ఒక డోమ్ పెడతారు, దాని లోపల బల్బులు పెడతారు, దానికి ఫుడ్కి బయటికి వెళ్ళక్కర్లేదు. అంత జాగ్రత్తలుగా పెంచినటువంటి కోడి చిన్న పిల్లని అది అయిపోయిన తర్వాత బయట వదిలేయండి, 10 నిమిషాలు కూడా బయట ఉండలేరు. వాళ్ళ ఇల్లు అనేటువంటిది అలాంటి ఒక పంజరం లాగా ఉంటుంది. కానీ బయట సొసైటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. వాళ్ళు బయట సొసైటీలో వాళ్ళు బతకాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు
వాళ్ళకున్న ఆబ్స్టకల్స్ని వాళ్ళే తొలగించుకోవాలి. ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, యాక్సెప్ట్ చేద్దాం, తప్పేం లేదు. అక్కడ ప్రపంచంలో సక్సెస్ అందరూ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు 64 ఇయర్స్లో ఆ కేఎఫ్సి, కెంటకీ క్రైడ్ Yes. స్టార్ట్ చేసేసి మల్టీ బిలియనీర్ అయిపోయారు. సో కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే మన పిల్లలకి మితిమీరినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వటం అనేటువంటిది వదిలేయాలి. ప్రేమ ఇవ్వడం తప్పు కాదండి, ఫెసిలిటీస్ ఇవ్వాలి. రెండవది, కనీసం వాళ్ళకి కష్టాలు చెప్పండి. అరే మనం ఇంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చాము అనేటువంటి కనీసం అది కూడా చెప్పకుండా వాళ్ళని పెంచటం వల్ల వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళలో ఒక మానసిక దృఢత్వం అంటే అది లేకపోవడంతో ప్రస్తుతం చాలా చాలా సమస్యలు ఫేస్ చేస్తాం. డెఫినెట్గా సార్, మీరు చెప్పినట్టుగా మారల్ సపోర్ట్ ఇవ్వడం తప్పు కాదు, కానీ వాళ్ళని ప్రతి సెన్సిటివ్గా మార్చేయడం తప్పు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నిజంగా అప్పట్లో ఉందనుకోవచ్చు సార్, అంటే పూర్తిగా మారిపోయింది ప్రపంచం, ఎలా ఉందో చూస్తున్నాం, ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారో చూస్తున్నాం. అసలు అంత టైం పేరెంట్స్కి ఉండట్లేదు, వినే ఓపిక పిల్లలకి ఉండట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిందంతా కూడా ఒకప్పుడు మేము కూడా అనుభవించిందే. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ, బయట సమాజం చూడటం కానీ, అసలు ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మారిపోయింది. అసలు ఎలా మార్చాలంటారు? ఇది నిజంగా చిన్న సబ్జెక్ట్ కాదు, మాట్లాడుకుంటే చాలా ఉంటూనే ఉంటుంది మనకి. అసలు మీరు ఒక మంచి క్వశ్చన్, మంచి పాయింట్ రైజ్ చేశారు. మనం ఆడుకునే వాళ్ళం బయట ఇక్కడని. మీరు ఆట ఆడతారండి, అంటే ఒక గేమ్, ఖోఖోనో కబడ్డీనో ఏదో ఒక గేమ్ ఆడారనుకోండి. ఈ గేమ్ ఆడేటప్పుడు మీరు అన్నిసార్లు మీరే గెలిచారా? ఎస్. లేదు కదా, కొన్నిసార్లు ఓడిపోయారు కదా. అంటే మీకు తెలియకుండానే మీ మనసుకి నేర్పిస్తుంది గేమ్ అనేటువంటిది. అంటే ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది. ఇంట్లో ఒకే ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? ఆ పిల్లవాడు ఇంట్లో కింగ్ లేకపోతే క్వీన్. రేపు వాళ్ళు హాస్టల్కి వెళ్ళారు అనుకోండి, బెస్ట్ ఇది గేమ్స్. ఆ గేమ్స్ లో మనం చాలా నేర్చుకుంటాం, మనం కష్టపడతాము. ఇవాళ గేమ్ అంటే ఫోన్లో ఏదో గేమ్లు ఆడటం తప్పించి కానీ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఎండలో గేమ్లు ఆడే పరిస్థితిలో ప్రస్తుతము లేరు. అది ఒకటి. రెండోది ఏమవుతుందంటే, మొన్న ఈ మధ్య నేను తెలుగు మహాసభలకు వెళ్ళానండి. తెలుగు మహాసభలకు వెళ్తే అక్కడ ఒక ఆమె తెనాల నుంచి వచ్చి, మనం చిన్నప్పుడు చూసుంటాం రాజమండ్రి పబ్లికేషన్స్, మన ఘంటసాల సంథింగ్ అలాంటి పాత బుక్స్ అండి పట్టుకొచ్చి, వేమన శతకము, సుమతి శతకము, ఇవన్నీ అన్నమాట. కొంచెం ఆమె ఎంత 10 రూపాయలకు ఎంతకో అమ్ముతున్నారు. నేను జనాలు బేరం వాడుతున్నారు. నేను మొత్తం కొనేసాను, అది చాలా సెట్లు కొనేసేసి పెట్టాను. ఆ వేమన శతకాల్లో ఏమవుతుంది, ఇది ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక ఉండు, చూడ చూడ రుచుల వేరు అని సంథింగ్ లైక్ దట్. ఇక్కడ మనుషుల్లో ఏమవుతుందంటే, ఉప్పు కప్పు రంగు తెల్లగానే ఉన్నప్పటికీ కూడా దాని యొక్క రిలేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఇవాళ కనీసం అసలు వేమన శతకం అనేది ఉన్నది అని తెలుసా అండి జనాలకి, అని పిల్లలకి కనీసం తెలియదు. ఇవాళ వచ్చేసరికి వరి చెట్లు అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. వరి అంత జస్ట్ పొలంలో పండించిన ఆ స్థితికి వెళ్ళిపోయారు. అంటే కనీసం వాళ్ళ ఇంట్లో కనీసం ఒక చిన్న కాకర మొక్క పెట్టుకొని, ఆ కాకరకాయ ఇలా ఉంటుంది, ఇలా చెట్టు నుంచి వస్తుంది అనేటువంటి కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే మన రూట్స్ ని మనము దూరం అయిపోతున్నాం. అంటే రూట్స్ చాలా దూరం అయిపోతున్నాం. దానికి దూరం అయిపోవటం వల్ల ఏమైపోయింది, ఇందాక మీరన్నా చూసారా, చిన్నప్పుడు పేరెంట్స్కి ఏమండి, ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లల కన్నా బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదండి. 100% అది. ఎప్పుడైతే కాలేజీలో పిల్లల్ని చేర్పించి ఆ కాలేజీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే, మనం ఫీజు మాత్రం కడుతున్నాము అనుకుంటే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. అట్లీస్ట్ మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు టఫెస్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ లైఫ్ కెరీర్లోనూ ఇంకొకటో మనము సలహాలు ఇవ్వచ్చు. ఇప్పుడు మా అమ్మాయి, నాకు తెలుసు కదా, మా అమ్మాయి లా చేయాలి అని చెప్పేసి నాకు తెలుసు. మా ఇంట్లో ఎవరన్నా లాయర్ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ దాన్ని ఏమంటారంటే ఆ లెగసీ ఇవ్వచ్చు మనం. నేను ఒక 20 సంవత్సరాలు పనిచేసి ఒక బిల్ చేసిన తర్వాత మా అమ్మాయి లా చదివితే నేను ఆ లెగసీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ మా ఫ్యామిలీలో లాయర్లు ఎవరు లేనప్పుడు తను మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. కష్టమమ్మా, నువ్వు MBBS చేస్తే బెటరు అని చెప్పాను. ఇది ఆ డైరెక్షన్ ఇచ్చాను నేను. డైరెక్షన్ ఇచ్చిన తర్వాత తను అర్థం చేసుకుని చదువుకోండి, అంతవరకే. నువ్వు బలవంతంగా MBBS చేయాలి, చేస్తేనే నీ లైఫ్ ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పడంలో కరెక్ట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్కి ఒకటేనండి, ఏ పిల్లవాళ్ళకి చదువుకోమని చెప్పద్దు, ఎవ్వరికి చెప్పదు. చదువుకోమని పొరపాటును కూడా చెప్పద్దు. చదువుకుంటే ఉండే అడ్వాంటేజ్, చదువుకున్న వాడికి ప్రపంచం అంతా రెస్పెక్ట్ ఇస్తారు. 30 సంవత్సరాల క్రితము రిచెస్ట్ పర్సన్ ద యూనివర్స్ ఎవరండి?
బ్రునై సుల్తాన్, బ్రునై సుల్తాన్ 30 సంవత్సరాల క్రితం. ఇవాళ ఎవరు చెప్పండి, అసలు బ్రునై సుల్తాన్ పేరే తెలియదు. ఈరోజు ఫస్ట్ 100లో కూడా లేడు. ఈరోజు టెక్నాలజీను లేకపోతే చదువుకోవటము, ఐడియాస్ డెవలప్ చేయటము, బిల్ గేట్స్ కావచ్చు, ఎలాన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ బ్రెయిన్ పెట్టుకొని డబ్బు సంపాదించారు. ఇది వాళ్ళకి చెప్పాలి. మనం ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళు కాకపోవచ్చు, కానీ మనము వాళ్ళకి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయించాలి. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. కష్టాన్ని నుంచి బయటికి పోవాలంటే వెరీ సింపుల్ అండి. జనాలు చాలా మంది కష్టాన్ని వదిలేసుకొని చేసి ఏదో చేస్తూ ఉంటారు. కష్టాన్ని చేయాలంటే ఫేస్ చేయాల్సింది, దాన్ని ఎదుర్కొంటేనే మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. మీరు ఇందాక చెప్పినట్టుగా బటర్ఫ్లై స్టోరీ చెప్పినట్టుగా ఆ బిల్డప్ అనేది వస్తుంది మనకి. మనం కష్టం ఎదుర్కొంటే మనకు ఆ బిల్డ్నెస్ అనేది కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఏదైనా ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. అంటే ఏదైనా సరే మీరు అన్నట్టుగా అపజయం ఎప్పుడు కూడా ఒక విజయానికి మెట్టుగా భావించుకోలే, కానీ మనల్ని ఇంకా కింద గెంటేస్తుందని ఫీల్ అయిపోతే ఇక ఎవరు ఏ పని చేయలేం. అది మరి ఎలా ఇవ్వాలి అనేది నిజంగా మరి చెప్పే వాళ్ళలో తేడా కనిపిస్తుందో, మరి ఎక్కడ లోపం కనిపిస్తుంది అనేది నిజంగా అర్థం కాని పరిస్థితి. లోపము అన్ని చోట్ల ఉందండి. ఇప్పుడు టీచర్స్ ఇంతకు ముందు ఇంత కమిటెడ్ టీచర్స్ ఈ రోజు లేరు. అది ఫస్ట్ సమస్య. అంటే అందరని కాదు, అవును లేరు. రెండవది ఏంటంటే, ఒకటి పేరెంట్స్కి మీరు అన్నట్టు రిజల్ట్స్ లేకపోతే ప్రిస్టేజ్ లేకపోతే ఇంకోట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది రెండవది సమస్య. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం ఉన్న జనరేషన్ వాళ్ళ యొక్క అది వేరు, తర్వాత 20 సంవత్సరాలు వేరు, ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇవాళ ఈ జెన్జీ స్టూడెంట్స్ అంతా నిన్నటి నరేంద్ర మోడీ గారు ఐఐటి కాన్వకేషన్ కి ఢిల్లీలో వెళ్ళి, మీరు చూసారు ఢిల్లీ స్నాతకోత్సవానికి, ఐఐటి వాళ్ళకి సిలబస్ ఉంటుంది, జీవితంలోకి వచ్చిన తర్వాత సిలబస్ ఉండదు. అక్కడ ఎగ్జామ్ లో సిలబస్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జామ్ లో సిలబస్ ఉండదు. ఈ సవాళ్ళన్నీ మీరు ఫేస్ చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడారు అన్నమాట. ఇది ఎంతమంది వింటున్నారండి? ఇప్పుడు మనం తెల్లవారు లేస్తే మనము ఇవాళ మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా 1 వీక్ ముందే నా వెనకాల న్యూజెర్సీలో సెలబ్రేషన్స్ అనమాట, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇండియా స్వాతంత్రం ఇచ్చినటువంటి దాన్ని దుర్వినియోగం చేస్తున్నామా, మనం బాధ్యతతో ప్రవర్తిస్తున్నామా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వికసిత భారత్ 2047కి అని ఇప్పుడు 3rd లార్జెస్ట్ ఎకానమీ, $1 trillion ఎకానమీకి వెళ్ళిపోయింది. ఇది 1st, 2ndకి వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలి అనేటువంటిది ఒకటి. అది తర్వాత విషయం. ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి అంటే పిల్లల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సిస్టంలో వాళ్ళకి ఒక మంచి బుక్స్ వాళ్ళకి అవైలబుల్లో ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, లేకపోతే యూ కెన్ విన్ బై శివకేర్. ఆ శివకేర్ బుక్ లో ఒక చిన్న వాస్తాడండి, ఒక చిన్న అనాథ లాంటి అమ్మాయిని ఆమెను అడుగుతారు, మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళు ఏమని అడుగుతారు, ఏమని విష్ ఏంటి అని అడుగుతారు. నేను విమానం ఎక్కాలి అంటుంది. విమానం ఎక్కాలి అంటే వీళ్ళు వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఒక విమానంలో ఎక్కిస్తారు. అది పైన తిరిగి కిందకు వచ్చేస్తారు. రాగానే ఈ విలేకరులు వెళ్ళి అడుగుతారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని. ఆ చిన్న పిల్ల ఏం చెప్తుందంటే, నేను ఈ విమానం పైకి ఎగిరే కొద్దీ ఈ పెద్ద బిల్డింగ్స్ అన్ని చిన్న అయిపోయాయి. అంటే మనము డెవలప్ అయ్యే కొద్దీ మన సమస్యలన్నీ కూడా చాలా చిన్నవైపోతాయి. అంటే ఇక డెవలప్ అవటం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవన్నీ వాళ్ళకి తెలియాలి, వాళ్ళు బుక్స్ చదవాలి. ఇవాళ ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, వాట్సాప్లోను వచ్చే ఏ ఇన్ఫర్మేషను 100% కరెక్ట్, 100% కరెక్ట్ కాదు. అది వాళ్ళకి టీచర్ కన్నా ఎక్కువైపోయింది. అది సమస్య. అసలు కాదు సార్, నాకు ఒక డౌట్ ఇక్కడ వెంకట్ గారు, అది కూడా సబ్జెక్ట్గా చేర్చాలా? ఇప్పుడు మారుతున్న కాలంతో మారుతున్న టెక్నాలజీ మనం మారటం తప్పు కాదు, మనం కూడా ఎదగాలి, మొత్తం మారాలి. ఇందాక మీరు వేమన శతకం గురించి తెలిస్తే బాగుంటుంది అంటారు. వేమన శతకం దాకా అక్కర్లేదు, కనీసం ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ ముత్తాత గారి పేరేంటో కూడా తక్కువని చెప్తారు. కనీసం ఇప్పుడు మన పిల్లల్ని మీ తాత పూర్తి పేరు చెప్పంటే కూడా ఆలోచించే పరిస్థితిలోకి వచ్చేస్తాం. అంటే అంతలా నేను అది చెప్తున్నప్పుడు దీన్ని కూడా మార్చాలా? ఇప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకోవడం తప్పు కాదు, పిల్లలకి ఇవ్వచ్చు, అన్ని చెయ్యొచ్చు, కానీ టెక్నాలజీని కూడా మంచి చెడు గ్రహించడం అనేది అసలు ఎలా నేర్పాలి మనం? దానికి వెరీ సింపుల్ అండి, ఎథిక్స్. ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని వాళ్ళ ఇంట్లో గొడవ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని బోర్డింగ్ స్కూల్కి పంపిస్తే, అదే పిల్లలు ఈ పేరెంట్స్ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని వృద్ధాశ్రమాలకి పంపించేస్తున్నారు. ఎవరిని తప్పంటారు? అవును,
ఇప్పుడు చిన్నపిల్లలు గొడవ చేస్తున్నారనో ఇంట్లో వాళ్ళకి ప్రైవసీకి ఇవ్వలేకపోతున్నారో అని బోర్డింగ్ స్కూల్లో చేర్పించే పేరెంట్స్ నేను చూసాను. నేను పంపించేటువంటి వాళ్ళు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పెద్ద పేరెంట్స్ ని తీసుకెళ్లిపోయి వృద్ధాశ్రమాల్లోనో అక్కడో ఇక్కడో చేర్పిస్తే రెండు ఒకటే, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో అందుకని ఇక్కడ ఎథిక్స్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ ఒకటి. రెండవది ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క గోల్ సెట్ చేసుకోవాలి. నా గోల్ ఇది, నేను ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు ప్రపంచంలో అందరూ హెల్ప్ చేస్తారండి. మనము ఈ కప్పు కాఫీ ఖాళీగా ఉన్నది అనుకోండి, కప్పు కాఫీ ఖాళీగా ఉన్నది అంటే మనం చేస్తాం. కప్పు నిండా పెట్టుకొని ఇట్లా నేను పెట్టుకున్నాను అనుకోండి, పైన క్యాప్ పెడితే బయట నుంచి ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళదు. సో వీళ్ళ బ్రెయిన్ ఏం ఉండాలి అంటే ఖచ్చితంగా దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద నాలెడ్జ్, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద అడ్వైసెస్. అంటే పెద్దవాళ్ళు ఇచ్చిన అడ్వైసెస్ ని ఆశ్రయించమని నేను చెప్పట్లేదు, ముందు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 4 సలహాలు అడ్వైసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఈ 4 ఏది మంచి అడ్వైస్, ఏది నా గోల్ రీచ్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మీరు కప్పు మీద కూడా బెస్ట్ టీచర్ అని రాసుకున్నారు అంటే మనం తాగేది కూడా అంత డిఫరెంట్ గా అలా ఉండాలి. ఇప్పుడు నేను ప్రపంచంలో నేను బెనిఫిట్ చేయలేకపోవచ్చేమో, కానీ బాగా పెట్టుకొని నేను నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కి బెనిఫిట్ చేయలేకపోవచ్చేమో, కానీ అన్యాయం మాత్రం చేయాలి. నాకు తెలియకపోతే తెలీదు అని చెప్పేస్తాను. మాకు అమెరికాలో చాలా మంది వస్తారు, ప్రాక్సీ అంటారు, అదంటారు, ఇదంటారు. నేను చెప్పా అలాంటి వాళ్ళు నా దగ్గర రాకండి అయ్యా బాబు. నేను అలాంటి పిచ్చి పనులు, ఇల్లీగల్ థింగ్స్, అనాథరైజ్డ్ థింగ్స్ పొరపాటును కూడా చెయ్యను. నేను తినే ఇంత పెరుగన్నానుకో పప్పన్నానుకో అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. వెరీ స్ట్రైట్. డెఫినెట్ గా మార్పు అనేది అలా ఒక్క చోట కనిపించిన ఆటోమేటిక్ గా మార్పు డెఫినెట్ గా స్ప్రెడ్ అవుతుంది సార్. మనతో జాయిన్ అవుతున్న ప్రస్తుతం ఒంగోలు కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే సార్. మీ టీవీ నేను ఈ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి కాదు సార్, మీరు డిబేట్ ఫస్ట్ క్లాస్ కే పెడుతున్నారు సార్. 2 వర్గాలను పిలిచి అన్ని పార్టీలోనే. దేని గురించి? కొన్ని టీవీలు ఒకే పార్టీ అంటే ఒక పార్టీలు అయిపోయినాయి సార్ కొన్ని టీవీలు. దానికోసమే ఇప్పుడు ముఖ్యంగా మీకు ఫోన్ చేశాను సార్. అంటే సార్ అమెరికా. సరే, ష్యూర్ అండి, ష్యూర్. అంటే మీరు దీనికి సంబంధించి ఏమైనా చెప్తారా? పోనీ పార్టీలు వర్గాలు ఎందుకు లేండి, ఇప్పుడు పిల్లల గురించి కాబట్టి ఇది ఆ పార్టీకి ఈ వాటికి సంబంధించింది కాదు కాబట్టి పిల్లలకి ఏమైతే నేర్పితే బాగుంటుందనేది చెప్తున్నారు. అలాంటిది ఏమైనా మీరు చెప్పగలరా ఇప్పుడు ఏమైనా? రైట్, కట్ అయినట్టుంది కాల్. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు పిల్లలకు మీరు ఇందాక చెప్పారు సౌకర్యాలు ఇవ్వడం తప్పు కాదు అని. సౌకర్యాలు ఇవ్వడం తప్పు కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ అవి కూడా అదే స్థాయిలో ఇస్తే ఆ బ్యాలెన్సింగ్ అనేది కనిపిస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి పేరెంట్స్? అంటే వాళ్ళకి చెప్పాలండి, అటామిక్ హ్యాబిట్స్ అని ఒక మంచి బుక్ ఉంది, చాలా బాగుంటుంది. మంచి ఆ అటామిక్ హ్యాబిట్స్ అనేది ఏం లేదండి, వెరీ సింపుల్. పొద్దున్నే లేవగానే వాళ్ళ దాని అంటారు బెడ్ మొత్తాన్ని మర్చిపెట్టడము, లేకపోతే వాళ్ళు తాగిన కాఫీ కప్పును తీసుకెళ్ళి ఆ డిష్ వాషర్లో పెట్టడము. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అటామిక్ హ్యాబిట్స్ మార్నింగ్ 5 o'clock 4 o'clock. ఈ ప్రపంచంలో అండి మార్నింగ్ 5 o'clock నిద్ర లేవకుండా సక్సెస్ అయిన వాడి పేరు ఒక్కడి పేరు చెప్పండి, ఒక్కళ్ళ పేరు చెప్పండి. మార్నింగ్ 5 నిద్ర లేవాలి ఖచ్చితంగా, లేకపోతే అట్లీస్ట్ బిఫోర్ 6 లేవాలి. మనం 10 గంటలకి నిద్ర లేద్దాము, 12 గంటలకు నిద్ర లేద్దాము అంటే అది కుదిరే పని కాదు. ఈ రోజు పిల్లలకి ఎట్లా ఉందంటే 10 గంటలకు నిద్ర లేస్తారు, వాళ్ళ మదరు ఒక ఆరెంజ్ జ్యూస్ ఇలా కప్పులో పెట్టి ఇలా పెట్టి నోటి దాకా తీసుకెళ్తారు. ఇంకా నేను స్ట్రా కూడా పెట్టి పంప్ చేయడానికి ఒక మిషన్ కూడా పెడతారు, వస్తుంది కూడా చేస్తారు. అంత అవసరం ఏమి లేదు అక్కడ, అంత అవసరం చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ పేరెంట్స్ అలా చేశారా? చేయలేదు కదా, ఓకే, దట్స్ ఫైన్. అప్పుడు ఆరెంజ్ జ్యూస్ లేదు, మనకి ఏదో మంచిగా తాగాం, ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఉంది. ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం తప్పేం లేదు, కానీ వాళ్ళు చేసుకునేటువంటిది ఫస్ట్ అటామిక్ హ్యాబిట్స్, అది ఒకటి. రెండవది ఈ ప్రతి టీన్ అంటే పిల్లలకి వాళ్ళ అలవాట్లు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు రియలైజ్ కావాలి. అరే ఇంత మనం చదువుకుంటున్నాము, మీరు నమ్మరండి, నేను చెప్తున్నా కదా, నేను హిందూ కాలేజీ గుంటూరులో ఎంత 200 రూపాయల ఫీజు, ఆ తర్వాత యూనివర్సిటీలో ఎంఎస్సికి ఎంతో 200 రూపాయలు 300 రూపాయల ఫీజు. మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తానికి మహా అయితే ఒక 2000 3000 మాక్సిమం 4000 కట్టుండొచ్చేమో మాక్సిమం. నేను వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి నేను 6 లక్షల ఫీజు కడుతున్నానండి. ఒక కాలేజీలో ఈరోజు 6 lakhs అండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫీజు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? సో ఇలాంటి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు నేర్చుకున్న తర్వాత నేను వాళ్ళందరికీ ఒకటేనండి, నేను ఒక బిజినెస్ చేసేటప్పుడు 100 రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తే సాయంత్రం నేను 120 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ 120 అంటే 20 రూపాయలు నా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్. మీరు కాలేజీలో 2 సంవత్సరాలు డబ్బులు విషయం పక్కన పెడదాం, 2 years ఇన్వెస్ట్ చేశారు,
లేదా ఒక బీటెక్ పిల్లవాడు 4 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేశాడు, వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి పదాన్ని వాళ్ళు మార్చుకోవాలి. ఇవాళ ఈ ఏఐ యుగం వచ్చిన తర్వాత మీరెవ్వరూ నమ్మరండి, ఇంకా 10 సంవత్సరాల్లో ఇవాళ ఉన్నటువంటి కాలేజీల్లో 70 to 80% కాలేజెస్ మూసేస్తారు. ఎందుకంటే ఏఐ కాలేజీలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు హైదరాబాద్లోనో ఎక్కడో ఉన్నారు, నేను అమెరికాలో ఉన్నాను, ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అదే విధంగా నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటే అమెరికా దాకా రాక్కర్లేదు, ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ ఉంటే చాలు. ఈ పరిస్థితి వచ్చేస్తున్నప్పుడు ఈ టీచర్స్ కానీ, కాలేజెస్ కానీ, ప్రొఫెసర్స్ కానీ మారాలి, పేరెంట్స్ కూడా మారాలి. జనరేషన్ 2036 కల్లా ఏఐ డామినేట్ చేసేస్తుంది అని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఒక్కసారి ఏఐ డామినేట్ చేస్తే చింపాంజీలు డామినేట్ చేసే చింపాంజీల కల్లా మనుషులు తెలియగల వాళ్ళు కాబట్టి ఆ చింపాంజీలను తీసేశారు. రేపు ఏఐ మనకన్నా తెలియగలదైతే అప్పుడు హ్యూమన్ జనరేషన్ పరిస్థితి ఏమిటి? చూడండి, మీరు ఇంటర్వ్యూలు చూడండి, ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో ఇంకో ఇంటర్వ్యూ చూడండి, చూస్తే మనకి కనీసం నిద్ర పట్టదు. కాబట్టి ఏంటంటే మనం ఇవాళ పిల్లల్ని మనము ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకునే కాన్ఫిడెన్స్ని వాళ్ళకి డెవలప్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందనేది ఈ రోజు మనం ఊహించుకోవాలి, ఈ రోజు ఊహించాలి. దానికి తగ్గట్టుగా మన ప్రణాళికలు ప్లాన్స్ పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. లేకపోతే ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బీటెక్ చదివిన వాళ్ళకి ఉద్యోగం దొరకట్లేదు అంటే ఎందుకు దొరకట్లేదు, నేను ఏ కోర్స్ చేస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ని మనము ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందేనండి. సో వాళ్ళకి ప్రేమతో పాటు కాన్ఫిడెన్స్ అంటే బిల్డ్ చేసేటువంటి సిచ్యువేషన్ ని ఖచ్చితంగా ఫస్ట్ పేరెంట్స్ నుంచి వాళ్ళకి రావాలి. ఎందుకంటే వాళ్ళ హీరో ఫాదరేనండి. ఎప్పటికైనా పిల్లలకి ఫస్ట్ హీరో ఎవరు అంటే ఫాదరే. ఆ ఫాదర్ ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో కాబట్టి ఫాదర్ ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎందుకంటే ముందు మనం వాళ్ళకి ఏమి ఇచ్చామనేది కాదు, ముందు కాన్ఫిడెన్స్ ఇస్తే, వాళ్ళు ఏదైనా ఎదుర్కొనే శక్తి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ తర్వాత ఎలా అయినా సరే వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలరు. అంటే మెయిన్గా కాలేజెస్ విషయానికి వస్తే, కాలేజెస్లో కూడా మనం కూడా ఏంటంటే మెయిన్గా మార్క్స్ ఈ ప్రాసెస్లోనే వెళ్ళిపోతున్నాం. ఇవి కాకుండా ఈ క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు, ఈ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, ప్రాక్టికల్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తేనే పిల్లల్లో ఆ పరిపక్వత వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, అవన్నీ యాడ్ చేయాలండి. వాళ్ళకి అసలు ఒక పని చేయాలండి. కొంత ఏజ్ వరకు ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కాదండి, మామూలు ఫోన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయడానికి ఒక చిన్న ఇలా ఉంటుంది సరే, స్మార్ట్ ఫోన్ కాకుండా బటన్స్ నొక్కే ఫోన్ ఉందనుకోండి, అది ఇచ్చేయాలి. అంటే బీటెక్ చదివేంత వరకు స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేసేసేయాలి స్టూడెంట్స్ కి. అది ఫస్ట్ ఫండమెంటల్ థింగ్. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు కనీసం బయటకు వెళ్ళి ఆడతారు, జనాలందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తారు. వాట్ ఈజ్ యువర్ హాబీస్ అంటే జనాలు ఏం చెప్తారు, వాచింగ్ క్రికెట్ అని రాస్తారు. వాచింగ్ క్రికెట్, లిజనింగ్ మ్యూజిక్ అని వాళ్ళ హాబీస్ అండి, గుర్తుపెట్టుకోండి. అదే అంటే నేనేమనుకుంటాను, ఉద్యోగం ఇచ్చేవాడు వాచింగ్ క్రికెట్ అనగానే వీడికి రేపు ఆఫీస్లో కూడా క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ చూస్తుంటాడు అనుకుంటాం. లిజనింగ్ మ్యూజిక్, వాళ్ళ మదర్ కష్టపడి పని చేసుకుంటే వీళ్ళు మ్యూజిక్ వింటుంటారు అనుకుంటారు. వాళ్ళ ఉద్యోగం వస్తుందా? మీరేం చేయాలి, ప్లేయింగ్ క్రికెట్ అని రాయాలి. ప్లేయింగ్ క్రికెట్ అని రాస్తే క్రికెట్ ఆడితే కనీసం ఒళ్ళన్నా గట్టి పడుతుంది. రెండవది, మై హాబీ ఈజ్ కుకింగ్ అని రాయడం తప్పేమీ లేదు అక్కడ. సో ఇలాంటివన్నీ వాళ్ళు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలంటే గేమ్స్ ఆడాలి. గేమ్ ఆడటం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ అంటే 10 మందితో కలవటం అలవాటు అవుతుంది. డిఫీట్ ని యాక్సెప్ట్ చేసే ధైర్యం వస్తుంది. మనకన్నా చక్కగా ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచారు, అందుట్లో ఏమో వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం గెలవాలంటే అంతకన్నా మంచిగా ఆడాల్సిందే అనేటువంటి భావన వాళ్ళకి డెవలప్ అవుతుంది. కంపల్సరీగా చిన్నప్పుడు మనకి ఫిజికల్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక స్కూల్లో ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏ స్కూల్ టీచర్ ఉన్నారండి ఫిజికల్ డైరెక్టర్ టీచర్? అవునవును, పీటీ ఉండేవారు కదా మనకి, అందరికీ ఉండేవారు. ఫిజికల్ పీటీ అనే ఒక టీచర్ ఒక క్లాస్ ఉండేది మనకి. ఆ క్లాస్ లో ఖోఖోనో ఏదో ఒకటి ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. అసలు మీరు స్కూల్కి వెళ్ళి చూడండి, అసలు గ్రౌండ్ ఎక్కడ ఉందండి? ముందు గ్రౌండ్ ఎక్కడ ఉంది స్కూల్లో? గ్రౌండ్ ఎక్కడ కనిపిస్తోంది? లక్షల ఫీజులు కడుతున్నాం, గ్రౌండ్ ఎక్కడ కనిపిస్తోంది? సరే, అదే మనం ఇందాక అనుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఫైనల్గా మనం పేరెంట్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే ఏ పేరెంట్ అయినా తమ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు, తమ పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. మనం అప్పుడు అది కొనుక్కోలేకపోయాం కదా డబ్బులు లేక, ఇప్పుడు మనం డబ్బులు ఉన్నాయి కదా కొంచెం కొనిద్దాంలే ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత వచ్చే ఈ డిఫీట్స్ అన్ని కూడా డిఫెక్ట్స్ అన్ని కూడా వాళ్ళు నిజంగా ముందుగా గ్రహించడం ఎవరన్నా సరే అది ఒక ఎమోషన్లా ఉంటుంది కాబట్టి. సో సక్సెస్ అవ్వాలంటే పిల్లలకి ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం క్లుప్తంగా. ఫైనల్ గా చెప్తుంది ఒకటేనండి, డోంట్ రిమూవ్ ఎవ్రీ ఆబ్స్టకిల్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్స్ పాత్. మీరు రిమూవ్ చేయొద్దు, ప్రిపేర్ యువర్ చైల్డ్ Yes. టు ఓవర్కమ్ ఎవ్రీ ఆబ్స్టకిల్. పిల్లల్ని ఆ ఆబ్స్టకిల్ ని తీసే కెపాసిటీని పెంచండి. ఎస్ ఎస్ బ్యాక్వర్డ్గా ఉండాలి అంతే, ఎప్పుడు కూడా వినదనుగా ఉండాలి తప్పించి వాళ్ళని మాత్రం ధైర్యంగా ఎదుర్కొనే చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.